ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని టూ టౌన్ సిఐ పురుషోత్తం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక కేసులు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ రైల్లో ఇంద్రవెల్లికి చెందిన గెడం లత ఆదిలాబాద్ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వచ్చిన ఆమె తన బ్యాగ్ మర్చిపోయి అనంతరం ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిఐ పురుషోత్తం, ఏఎస్ఐ సిరాజ్, అలాగే బ్లూ కోర్టు అధికారి రమణయ్యతో పాటు రమేష్తో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి బ్యాగ్ను రికవరీ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో లతా దంపతులకు ఈ బ్యాగ్ను అందించారు. అనంతరం బ్యాగ్ రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని సిఐ అభినందించి రివార్డులు అందించారు. సరిపోయిందా అమ్మా? సరిపోయిందా? ఇట్లా రూల్స్ రావు. మాట్లాడదామా మా గురించి? మా బ్యాగ్ మిస్టేక్ అయిపోయింది. ఆటో అయినా వేరే వెళ్ళిపోయింది. ఆటో దిగేసినాము. దిగిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి సార్ తోటి మాట్లాడి మొత్తం ఎంక్వైరీ చేయించినాం. ఆ తర్వాత మ్యాక్సిమం 3 గంటల లోపు మొత్తం ఎంక్వైరీ చేసి మా సొమ్ము కానీ మా డబ్బులు కానీ మొత్తం ఎంక్వైరీ చేసి మాకు అప్పగించడం జరిగింది. దానివల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు. గెడం లత అనే మహిళ కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగి తన సొంత గ్రామము ఇంద్రవెల్లికి వెళ్దామని రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చి ఒక ఆటోలో రావడంతో ఆమె తొందరపడతనం వల్ల ఆటోలో తన బ్యాగ్ మర్చిపోయి చూసుకునేసరికి ఆటో వెళ్ళిపోయింది. ఆటో లోపల ఒక పుస్తెల తాడు 20 నగదున్నదని ఆ మహిళ నిన్న ఫిర్యాదు ఇవ్వగా వెంటనే మా క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ సిరాజ్ ఖాన్ గారు, బ్లూ కోర్టు ఆఫీసర్ రమణయ్య గారు,